నాకు బంగారం అంటే మస్తు పిచ్చి ఉంటుంది. నా లగ్గంలో మా వాళ్ళు అన్ని తీర్ల నగలు చేపించారు కానీ ఒక్క నల్లపూసల దండ మాత్రం చేపియలేదు. ఇక నా పెన్మిట్కి చేపియమని ఎన్నట్సందో అడుగుతుంటే గీ ఉగాది పండక్కి చేపిస్తానని మాట ఇచ్చిండు. కానీ ఇప్పుడు బంగారం రేటు చూస్తుంటే మాత్రం దాని జోలి కూడా దీశతట్టుగా అనిపిస్తలేదు. ఆ నల్లపూసల దండ నా మెడలకి ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇగో గీ అన్న మెడలు బంగారం చూస్తేనైతే నాకైతే చక్కెర వచ్చినంత పనేదుల్లా. చూస్తున్నారా అనుల్లా, ఇగో ఈ అన్న మెడలున్న గొలుసులన్నీ బంగారంతో చేసినయే. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 8 కిలోల దాకా బంగారంతో చేయించిన నగలన్నీ పెయి నిండేసుకొనొచ్చి ఏడుకొండల ఎంకన్న స్వామిని దర్శనం చేసుకున్నాడు. ఈ అన్న పేరు సూర్యాభాయ్, గోల్డ్ మ్యాన్ గా పేరు పోయిండు. హైదరాబాద్ పాత బస్తీలు ఉంటాడు. మరి ఇంత బంగారం ఎందుకు వేసుకుంటున్నాడు, ఏం కథ అనేది ఆ అన్ననే అడిగి అరుచుకుందాం. అన్న చెప్పే ఇక. ఈ చైను మా అమ్మ ఇష్ట ప్రకారంగా చేయించుకున్నాను. అండ్ అమ్మగారు స్వర్గస్థులు అయినారు. గోల్డ్ ఎప్పుడు వేసుకో 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 అని చెప్పి తను ఎంతో నన్ను ఫోర్స్ చేసేది. అమ్మగారు చనిపోయిన తర్వాత ఇలా వేసుకోవడం జరిగింది. మన భారతదేశంలో ఇలాంటి చైన్ ఇప్పటిదాకా ఎవరు కూడా చేయించలేదు. ప్రతి ఒక్కటే ప్యూర్. అండ్ ఇందులో నరసింహస్వామి విగ్రహాలతో కలిపి చేయించింది ఉంటుంది చైన్. ఇది భారతదేశంలో ఎవరి దగ్గర కూడా ఇది లేదు, చేయించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నరా, అమ్మ కోరిక కోసం ఈ బంగారు చైన్లు వేసుకున్నాడట. నరసింహస్వామి విగ్రహాలతోని జయించిన ఇంత పెద్ద చైను దేశంలోనే ఎవ్వరి దగ్గర లేదని అంటున్నాడు. కానీ ఈ సూర్యన్న నడుస్తుంటే మాత్రం మనిషి నడిచిండు అనే దానికంటే బంగారమే నడిచిందన్నట్టే అనిపిస్తున్నదని అనబట్టిండ్రు ఈ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ను చూసిన అక్కడి జనాలు. మరి కాదా అనుల్లా, ఇయాల రేపు చిన్న చిన్న చైన్లు చేయించుకునుడే కష్టమున్నది. అసుంటిది గంత గంత పెద్ద చైన్లు వేసుకున్నాడంటే మాటల. మరి సూర్యన్న జర పైలమే, పై మీద బట్టలు ఉండగానే లోపటున్న బంగారం మాయం చేసేటోళ్ళు మస్తు మందున్నారు. అసుంటోళ్ళు కన్నెత్తే పరేషానే ఉంటది. కాబట్టి జర పైలంగా తిరుగు మరి.